మన జీవితములకు జీవమునిచ్చు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యంను వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము విభజించబడిన జీవితాన్ని గడుపుచున్నావా? దీని ధ్యానార్థమై మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనముల వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కాని చీకటి దాని గ్రహింపకుండెను అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, చదివిన వచనము ప్రకారము మన క్రీస్తులో జీవము కలదు. ఆ జీవమును బట్టియే ప్రతి మనుష్యుడును బ్రతుకుచున్నాడు. అయితే ఆయన యొక్క జీవము మనలోనికి ఏ విధముగా వచ్చును? ఎప్పుడైతే మనలను మనము రిక్తులుగా అనగా మనలను మనము ఖాళీ చేసుకొనిదమో అంతటా ఆ స్థానమును మన ప్రభువు ఆయన యొక్క జీవముతో నింపెదరు. నీవు ఎప్పుడు నిన్ను నీవు రిక్తునిగా చేసుకొనెదవు? దావీదు రాసిన 116వ కీర్తన 13వ వచనము ప్రకారము రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసినప్పుడు మాత్రమే. ప్రియమైన దేవుని జనమా, అయితే ఒకవేళ నీవు విభజించబడిన జీవితమును చేయుచున్నావా? అనగా ఈ లోకములో మనము అనేక మందిని చూచినట్లయితే వారు తమ ఆత్మీయ జీవితములను చిన్న చిన్న గదులుగా గట్టిగా విభజించుకొనెదరు. అది ఏ విధముగా అనగా, ఒక గది భక్తి జీవితము దేవుని కొరకు, రెండవది లౌకికమైన గది లోకము లోక కార్యముల కొరకై ఉన్నది. భక్తి జీవితము చేయుటకు గాను ఆదివారమును కేటాయించుకొనెదరు. ఇక మిగిలిన దినముల కొరకు లౌకికమైన గదిని ఉపయోగించుకొనెదరు. ఏది ఏమి జరిగినప్పటికీ సంఘములో పవిత్రమైన భక్తి జీవితమును చేయుచు లౌకికమైన ఆత్మతో లోకములో గడుపుచు కాలమును వెళ్లబుచ్చుదురు. కాని ఒక నిజమైన క్రైస్తవుని యొక్క జీవితము అనగా క్రీస్తుని తన జీవముగా చేసుకున్న ఒక వ్యక్తి తాను ఎక్కడ ఉండినను తాను చేయు పనులన్నీయు వాక్యానుసారముగాను దేవుని నామ మహిమార్థమై చేయుదురు. అనగా అటువంటి వారు ఆదివారము సంఘములో దేవుని ఎదుటను సంఘస్థుల ఎదుటను ఏ విధముగా జీవించెదరో అదే జీవితమును బయటను ప్రతి నిమిషము చేయుదురు. అందుకే మనము మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనమును గమనించినట్లయితే, అందుకాయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను అని చదువుచున్నాము. ఈ వాక్యము నీకును నాకును దేవునిని ఎల్లవేళలా నిజమైన ప్రేమతో ప్రేమించవలెను అను విషయమును జ్ఞాపకము చేయుచూ ఉండును. ఆ విధముగా చేసినప్పుడు మాత్రమే మన జీవితములో ఆయన జీవము బయలుపరచబడును. ఆయన యొక్క జీవము మనలో ఉండినట్లయితే ఆదివారము ఒక్క దినము మాత్రమే కాదు, కానీ మన జీవితం అంతయును ఆయనను అధికముగా ప్రేమించుచు జీవించగలుగుదుము. ఈ సందర్భంలో నేను మీతో ఒక సంఘటన పంచుకొనవలనని ఆశపడుచున్నాను. ఒక యవనస్తురాలు చాలా భక్తి శ్రద్ధలతో దేవుని యందు పూర్ణ ప్రేమ కలిగి జీవించుచుండెను. ఆమె సంఘములో అధికముగా పనిచేయుచు పరిశుద్ధ బల్ల ఆరాధన అనగానే ఆమె తప్పనిసరిగా ఉండాలి అనే విధముగా తన పవిత్ర జీవితమును కాపాడుకొనుచుండెను. అయితే చదువుల నిమిత్తము తాను వేరే ప్రదేశమునకు వెళ్లవలసి వచ్చెను. అక్కడ తాను లౌకికమైన జీవితమునకు ఆకర్షించబడి నెమ్మదిగా లోకములోనికి వెళ్లిపోయెను. మొదట కొన్ని దినములు తన వస్త్రములు తీరు ఇలా మార్చుకుంటూ సంగమునకు వచ్చినప్పుడు మాత్రం మామూలుగా ఎప్పటి వలె ఉంటూ వచ్చెను. కొన్ని దినములకు ఆమె ప్రేమ అను పేరుతో ఒకరి చేతిలో మోసపోయి తన పవిత్రతను పోగొట్టుకొనెను. కాని ఆ విషయము ఎవరికిని తెలియదు, ఎవరికిని చెప్పలేదు కూడా. ఎప్పటిలాగానే సంగములకు వెళ్ళినప్పుడు వేసుకునే తెల్లని వస్త్రములు వేసుకొని ఒకసారి సంగమునకు వెళ్ళెను. కాని ఆమెలో ఒక నెమ్మది లేదు. నేను ఇదివరకటి మనిషిని కాను, సంఘములో నేను చేసిన తప్పు తెలియదు కాబట్టి అందరూ నన్ను మునుపటి వలనే ప్రేమించుచున్నారు, ఆదరించుచున్నారు అని ఆమె హృదయములో ఒకటే పోరాటముగా ఉండెను. అంత మాత్రమే కాక పరిశుద్ధాత్మ దేవునిచే ఆమె హెచ్చరించబడెను. అంతే, ఇంక ప్రక్కన ఉన్నవారిని సైతం మరచి దేవునికి సమర్పించుకొని ఏడ్చి తనను తాను శుద్ధీకరించుకొని
పంచుకొనెను. అంతటా ఆమె నెమ్మది పొందెను. ప్రియమైన వారలారా, మనము ఒకవేళ అనేక మార్లు దేవుని దగ్గర ఆయన బిడ్డగాను, లోకములో లోక సంబంధీకులుగాను నటించవచ్చును, నటించి అందరినీ మెప్పించవచ్చును కూడా. కానీ దేవుని మాత్రము మనము ఆ విధముగా మెప్పించలేమని జ్ఞాపకం ఉంచుకొనవలెను. మనము మన హృదయమును దేవుని దగ్గరగా ఉండినను, లోకములో ఉండినను ఒక్కటే రీతిగా కాపాడుకొనవలెను. అప్పుడే ఆయన జీవము మనలోనికి వచ్చును. కాబట్టి లోకము కాని, ఆరాధన లేని విడి దినములలో కాని నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను ఏలుబడి చేయనీయకము. ఆ పరిశుద్ధ ప్రభువును ప్రతి దినము నీ పూర్ణ హృదయముతో ప్రేమించి వెంబడించుము. నిన్ను ఇతరులు ఎంత అధికముగా ప్రేమించవలెనని ఆశించుచున్నావో అంతే రీతిలో దేవుని ప్రేమించవలెనని జ్ఞాపకం ఉంచుకొనవలెను. ఎటువంటి కల్మషము లేని హృదయము ద్వారా నీవు ఆయనతో చేయు నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ప్రేమించి ఆయన జీవమును నీ జీవితములో అనుభవించుట భాగ్యమని తలంచి ఆనందించవలెను. ఆ విధముగా తలంచి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ప్రభువును ఆరాధించవలెను. ఎందుకనగా మనము ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు ఈ భూమికి వచ్చి మనలను ప్రేమించి ఉన్నారు. మనము ఆయనను ఎన్నుకొనలేదు, కానీ ఆయనే మనలను జగత్పునాది వేయబడక ముందుగానే ఎన్నుకొని ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని జనమా, ఆయన జీవము నీలోనూ నాలోనూ ఉండవలెనంటే విభజించబడిన జీవితము నుండి బయటికి రమ్ము. ఆ విధముగా చేసినట్లయితే అగ్ని అభిషేకముతో మన శరీర కల్మషమంతయును కడిగి రిక్తులుగా మార్చబడిన మనలో ఆయన జీవమును ఉంచి ఆయనకు ప్రీతికరముగా జీవించుటకు కృపను దయచేయుదురు. అటువంటి జీవితము జీవించుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము ఇక వర్తిల్లదు, ఏ ఆయుధము ఇక వర్తిల్లదు. యెహోవా మా పరిశుద్ధ దేవా, స్తుతుల పైన నివసించు ప్రభువా, నిన్ను కీర్తింతును దేవ స్తుతింతును, నీదు నామము పొగడెదను. నిన్ను కీర్తింతును దేవ స్తుతింతును, నీదు నామము పొగడెదను. యెహోవా మా పరిశుద్ధ దేవా. యెహోవాయే నాకు జీవము బలము, వ్యాధి వేదన నుండి విడిపించెను. యెహోవాయే నాకు జీవము బలము, వ్యాధి వేదన నుండి విడిపించెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనని, నీ దివ్య హస్తము బాగు చేసెను, నీ దివ్య హస్తము బాగు చేసెను. యెహోవా మా పరిశుద్ధ దేవా, స్తుతుల పైన నివసించు ప్రభువా, నిన్ను కీర్తింతును దేవ స్తుతింతును, నీదు నామము పొగడెదను. నిన్ను కీర్తింతును దేవ స్తుతింతును, నీదు నామము పొగడెదను. యెహోవా మా పరిశుద్ధ దేవా. సియోనులో యెహోవా మహోన్నతుడు, సియోనును కట్టి మహిమాల వచ్చును. సియోనులో యెహోవా మహోన్నతుడు, సియోనును కట్టి మహిమాల వచ్చును. ఇదిగో నేను త్వరగా వత్తునని, ఇదిగో నేను త్వరగా వత్తునని చెప్పిన ప్రభువా త్వరగా రమ్ము, చెప్పిన ప్రభువా త్వరగా రమ్ము. యెహోవా మా పరిశుద్ధ